49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేటలో 82 కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి కేటీఆర్. సర్కార్ బడుల్లో ఆధునిక సౌకర్యాలు, మన ఊరు మనబడితో దశ మారుతుందన్న మంత్రి తలసాని. మోదీ 8 ఏళ్ల పాలనలో 80 లక్షల కోట్ల రుణాలు, దేశాన్ని అప్పుల ఊబిలో ముంచిన బీజేపీ సర్కార్. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యా సేనలు, మాస్కోలో ఇవాళ విక్టరీ డే వేడుకలు. బెంగాల్ బంగ్లాదేశ్ వైపు కదులుతున్న అసనే 48 గంటల్లో బలహీన పడుతుందన్న ఐఎంటీ. ఇక అప్డేట్ చూస్తే అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, యూపీఎల్, గ్రాసిమ్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతుంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 51 పైసలు తగ్గి జీవితకాల కనిష్ట స్థాయికి చేరింది. పంజాబ్లో భారీ డ్రగ్ ముఠా గుట్టురట్టు చేశాయి భద్రతా బలగాలు. పాకిస్తాన్ నుంచి అక్రమంగా డ్రోన్ల ద్వారా భారత్ తరలిస్తుండగా పట్టుకున్నాయి. అమృత్సర్లో హెరాయిన్ డ్రోన్ను కూల్చివేశాయి. డ్రోన్ నుండి 9 ప్యాకెట్ల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి బీఎస్ఎఫ్ దళాలు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 1000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వివరించారు అధికారులు.
దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సతీష, పంజాబ్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు. అయితే ఇవాళ ఉదయం ప్రత్యేకంగా ఒక డ్రోన్ పాకిస్తాన్ బార్డర్ నుంచి భారత్ సరిహద్దులోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆ డ్రోన్ ను బిఎస్ఎఫ్ బలగాలు గుర్తించారు. వెంటనే దానిపైన కాల్పులు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం అది స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ఆ డ్రోన్ ద్వారా దాదాపుగా 9 ప్యాకెట్లతో కూడినటువంటి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా బిఎస్ఎఫ్ పంజాబ్ యూనిట్ పేర్కొంది. దీని ద్వారా ఇప్పటికే మనం చూస్తున్నాం, గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఇటు పాక్ అలాగే భారత్ సరిహద్దుతో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అనేది వివిధ మార్గాల గుండా కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ డ్రోన్లను వేదికగా దీనికి సంబంధించినటువంటి డ్రగ్స్ ను పెద్ద ఎత్తున దీన్ని అంటే భారత్ కు తరలించే ఒక కుట్ర అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంటే ప్రధానంగా మనుషుల ద్వారా పంపడం కావచ్చు, వివిధ మార్గాల్లో రోడ్డు మార్గాలు కావచ్చు, వివిధ రవాణా మార్గాల్లో తీసుకువస్తే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటు డ్రగ్స్ డీలర్లు పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది. ఇటీవలే ఏదైతే సరిహద్దులు పాకిస్తాన్ సరిహద్దు నుంచి కూడా ఇటు భారత సరిహద్దుల వైపు పెద్ద ఎత్తున టెర్రరిస్టులు దీనికి సంబంధించినటువంటి ఒక ఆయుధాల సంపత్తిని సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే మనకు గడిచిన కొద్ది రోజుల నుంచి కనపడింది. కానీ తాజాగా ఇదే అంశాన్నిగా ఇదే అరుదుగా తీసుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్స్ ద్వారా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ ను భారత్ లోకి ప్రవేశించేటువంటి మార్గాన్ని కూడా వారు దీనికి సహాయంగా తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. నేపథ్యంలోనే ఇప్పటికీ గడిచిన కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఆ సరిహద్దు రాష్ట్రాల వెంబడి కూడా భారత బలగాలు పెద్ద ఎత్తున నిఘా పెడతా ఉన్నాయి. ఏ చిన్న ఘటన జరిగినా దానికి సంబంధించినట్టుగా లోతుగా దర్యాప్తు జరుపుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ డ్రోన్ల ద్వారా ఆ ఆయుధ సంపత్తిని తరలిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇప్పటికే బలగాలు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఒక ప్రత్యేకంగా డ్రోన్ అటు పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశిస్తున్న క్రమంలో దాన్ని గుర్తించారు. దాన్ని వెంటనే కాల్పులు జరుపు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 9 ప్యాకెట్ల రూపంలో ఆ డ్రోన్ ద్వారా భారత్ లోకి డ్రగ్స్ ను చేరవేసే కార్యక్రమాన్ని అయితే మొత్తం కుట్ర అయితే బట్టబయలైంది. ప్రతిష, రైట్ శివ, థ్యాంక్ యూ. గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం అనుచరులు సన్నిహితులపై ఫోకస్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. హవాలా ఆపరేటర్లకు సంబంధించిన కేసులో ముంబైలో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ఐఏ అధికారులు దావుద్ కీలక అనుచరుడు సలీంను అరెస్ట్ చేశారు. సలీం నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏకకాలంలో 12కు పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు ఆయా సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నాగ్ పగడ, పరేల్, బోరివల్లి, శాంతాక్రెస్, ముంద్రా, భేండీ బజార్ వంటి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం ఉక్రెయిన్పై దాడులను ఉధృతం చేస్తుంది. ప్రధాన నగరాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతుంది. మరియాపోల్ను స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది మాస్కో. లుహాన్స్క్ ప్రావిన్స్, బిలోహరోకా
ప్రైవిలియాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడతామని అంటున్నారు ఉక్రెయిన్ సైనికులు. మరోవైపు ఇవాళ విక్టరీ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రష్యాను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించనున్నారు. మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న ఆయన ఉక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఉక్రెయిన్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఇర్పిన్ నగరాన్ని సందర్శించారు. కీవ్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా రష్యా బలగాలు సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు అన్ని విధాలా మద్దతు ప్రకటించారు ట్రూడో. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఉక్రెయిన్లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనాతో సమావేశమైన జిల్ బైడెన్ యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్కు సంఘీభావం తెలిపారు. తాత్కాలిక షెల్టర్ను సందర్శించిన ఆమె రష్యా యుద్ధం క్రూరమైందని అన్నారు జిల్ బైడెన్. ఉక్రెయిన్లకు అమెరికా అండగా ఉంటుందన్నారు. అంతకుముందు స్లోవేకియా ప్రధాని ఎడ్వర్డ్ హిగర్తో మాట్లాడిన జిల్ బైడెన్ ఉక్రెయిన్కు అందిస్తున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియోకు బ్రెజిల్ అధ్యక్షుడు కౌంటర్ ఇచ్చారు. అమెజాన్ అడవుల్లో పర్యావరణ ప్రాముఖ్యత గురించి లియోనార్డో చేసిన వ్యాఖ్యలపై బోల్సోనారో ఘాటుగా స్పందించారు. అనవసర మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాలని సూచించారు. అమెజాన్ అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ ట్వీట్ చేశారు డికాప్రియో. వచ్చే ఎన్నికల్లో అడవులను రక్షించే వారికి యువత ఓటేయాలన్నారు. దీంతో లియోనార్డో ట్వీట్కు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తాజాగా స్పందించారు. పిచ్చి మాటలు మాట్లాడే బదులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదంటూ లియోనార్డోకు సూచించారు. హాంకాంగ్ కొత్త పాలకుడిగా చైనా అనుకూల నేత జాన్ లీ ఎన్నికయ్యారు. గతంలో హాంకాంగ్లో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేసిన మాజీ సెక్యూరిటీ చీఫ్ జాన్ లీకి పట్టం కట్టారు. దీంతో హాంకాంగ్ పరిపాలన వ్యవహారాలపై బీజింగ్ పట్టు మరింత పెరిగింది. రహస్య బ్యాలెట్ పోలింగ్లో లీ 1416 ఓట్లతో విజయం సాధించారు. ఇక జూలై 1న లీ పాలన పగ్గాలు చేపట్టనున్నారు. ఇవాళ నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. 82 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రగతి సభ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మన బస్తీ మన బడి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనేదే సీఎం కేసీఆర్ గారి ఆలోచన అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభమవుతుందని అన్నారు. ఖైరతాబాద్లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి తలసాని ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
మహేందర్ గారు, అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి రోహిణి మేడం గారు, డిప్యూటీఓ శ్రీ చిరంజీవి గారు. క్లాస్ అమ్మా. మనవస్తి మనబడి కార్యక్రమంలో ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే మన జిల్లా వేదికను అలంకరించవలసిందిగా మన హైదరాబాద్ డిప్యూటీఓ శ్రీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలన్నటువంటి గొప్ప సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా హైదరాబాద్ సిటీలో మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అయితే హైదరాబాద్ కింద మరి దగ్గర 660 స్కూల్స్ ఉంటే 35% కింద 239 స్కూళ్ళని టేకప్ చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ అందరికి తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఉండాలని, అవన్నిటికంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయని, గవర్నమెంట్ స్కూల్లో మరి ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, విద్యార్థులకు చెప్పేటువంటి టీచర్స్ కానీ, అదేవిధంగా డ్రెస్ కోడ్ విషయంలో కానీ అన్ని రకాలుగా ఒక ఫెసిలిటీస్ మీరు బాగా చదువుకోవాలని, మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలని, అన్ని రంగాల్లో మీరు ముందుండాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మొదటిగా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రారంభించడం అనేది మా ఖైరతాబాద్ ప్రజలుగా ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 3,497 కోట్లకు పైగా నిధులతో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హైదరాబాద్లోని గన్ పౌండరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లలను ఆకట్టుకునేలా అన్ని మౌలిక వసతులు కల్పించారు. మహబూబియా బాలికల ఉన్నత పాఠశాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాష్ట్రంలో మన ఊరు మనబడి పథకంతో రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ రూపురేఖలన్నీ కూడా మారుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద 4 పాఠశాలలను తీసుకోవడం జరిగింది. ఆ 4 పాఠశాలలో దాదాపు పనులన్నీ కూడా పూర్తి కావాల్సి వస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మహబూబియా గర్ల్స్ హై స్కూల్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా రిక్వైర్మెంట్ ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రానుంది. ఇప్పటికే పాఠశాలకు సంబంధించి పెయింట్స్ కావచ్చు, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువును అందించేందుకు చాలా పకడ్బందీగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరొక నెల రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శరవేగంగా ఇప్పటికే దాదాపు పనులని కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తం పాఠశాల ప్రాంగణానికి సంబంధించి చాలా నీట్గా పెయింటింగ్తో పాటు కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఆర్ట్స్ డిజైనింగ్ సంబంధించిన కావచ్చు, ఈ పాఠశాల కొంత హెరిటేజ్ స్ట్రక్చర్ కూడా ఉండడంతో ఆ హెరిటేజ్ స్ట్రక్చర్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ మోడల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు, విద్యార్థులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, జిల్లా పరిషత్ హై స్కూల్లో చాలా వరకు తెలుగు మీడియం ఉంది. వాటన్నిటి కూడా రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యను అందించబోతూ ఉన్నారు. ఎట్లాంటి మన ఊరు మనబడి పథకం కింద పైలట్ ప్రాజెక్ట్స్ తీసుకోకముందు ఇక్కడ ఎట్లా ఉన్నది, ప్రస్తుతం ఎట్లాంటి మార్పులు చేశారు, ఏమేం చేయబోతూ ఉన్నారు, ఎప్పటివరకు ఈ పనులు పూర్తి చేయబోతున్నారు అనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు ప్రిన్సిపల్ గారు ఉమా గారు ఉన్నారు. మేడం, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మీరు చూసారు గతం మన ఊరు మనబడి ఈ పథకం కింద ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీ పాఠశాలలో? సో గతంలో స్కూల్స్ క్లాసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో కరెంట్ వైరింగ్ అవన్నీ ప్రాపర్గా లేదు. ఇంకోటి బాగా లీక్ అయ్యేది. కొత్తగా కన్స్ట్రక్ట్ 11 ఏళ్ల కిందనే అయింది. అయినా కూడా లీకేజ్ చాలా ఉండింది. లీక్ ప్రూఫ్ అంతా చేశారు. నీట్గా మొత్తం టెర్రస్ అంతా లీక్ ప్రూఫ్ చేసి లీకేజ్ లేకుండా చేశారు. ఎక్కడెక్కడ లీకేజ్ ప్రాబ్లం ఉందో అక్కడంతా కవర్ చేస్తూ న్యూ వైరింగ్ చేశారు. న్యూ వైరింగ్ చేసి అండ్ న్యూ స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్
ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ కలర్స్, ఆల్ కలర్స్ అండ్ పెయింట్స్ ప్రైమరీలో, హై స్కూల్లో అండ్ ప్రైమరీలో పిల్లలకి ఆకట్టుకునే విధంగా పెయింటింగ్స్ వేసి వాళ్ళని అంటే వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా ప్రైమరీ క్లాసెస్ చేశారు. అండ్ ఆల్ కలర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ అయినాయి. అండ్ మంత్రి సబితా ఇందారెడ్డి గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని 3-4-5-6 సార్లు స్కూల్కి వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేయాలి, మంత్రి కేటీఆర్ కూడా వచ్చారు. అంటే గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ స్కూల్స్ని బాగు చేయాలనే నిబద్ధతతో మంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మా స్కూల్ మొదటిగా స్టార్ట్ చేసినందుకు మంత్రి గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే జనరేషన్స్ చదవాలి, ఒక జనరేషన్స్తో ఆగిపోయేది కాదు. ఇది 1907లో స్టార్ట్ చేసిన స్కూలు. సో దీనికి పూర్తిగా అన్ని అంటే ఇది హెరిటేజ్ ఇంటాక్ట్ అవార్డు కూడా వచ్చింది మాకు, హెరిటేజ్ ఇంటాక్ట్ అవార్డ్. సో దీన్ని మనం కాపాడుకోవాలి అంటే మనము పిల్లలు, టీచర్స్, గవర్నమెంట్ అందరూ శ్రద్ధ వహిస్తేనే అవుతుంది. నిధులు సమకూర్చారు అండ్ అన్నీ టైమ్లీ అయ్యాయి మాకు. సో ఇంకా నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా యాజ్ అండ్ వెన్ నీడెడ్ ఎంతెంత అవసరమో అన్నీ ఇస్తామన్నారు. సో ఇప్పటికీ 10వ తరగతి పిల్లలు హాజరవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం? బాగుంది. 10వ తరగతి పిల్లలు మాత్రం కంప్లీట్గా రెగ్యులర్గా వస్తున్నారు ప్రీ ఫైనల్. ఎందుకంటే వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ కోచింగ్. అంటే మనం స్కూల్కి వస్తే పొద్దున 8 నుండి 12 వరకు కూర్చుంటున్నారు, చెప్పింది వింటూ బాగా చదువుకుంటూ. వాళ్ళకి స్కూల్కి వస్తే ఉన్నట్టు ఇంట్లో ఉండదు. ఇంట్లో ఫుల్ డే ఉంటే వాళ్ళకి చదవాలనిపించదు. ఎందుకంటే మనకు తెలుసు ఈ కరోనా వల్ల దానివల్ల ఎగ్జామ్స్ లేట్ అయ్యాయి. సో దాని గురించి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. అండ్ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. ఈ రోజు నుండి ప్రీ ఫైనల్ స్టార్ట్ అయినాయి, ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. సో జూన్ 12న తిరిగి పాఠశాల ప్రారంభంలోపు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందా వర్క్? అవుతుందనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ జూన్ 12 ప్రారంభం కానీ మాకైతే స్కూల్ క్లోజ్ చేసినట్టు లేదు, రెగ్యులర్గా వస్తున్నాం మేము. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, పిల్లలు రెగ్యులర్గా రావడం అవుతుంది. ఈ వర్క్స్ అప్పుడప్పుడు ఒక్కోసారి చూడడము వీటి కోసము. సో నేనైతే రెగ్యులర్గా రోజు వస్తున్నాను అండ్ టీచర్స్ రెగ్యులర్గా వస్తున్నాను. అండ్ జూన్ 12 వరకు అవుతుందనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ చాలా పిటీ వర్క్స్ మిగిలి ఉన్నాయి, అవి అయిపోతాయని అనుకుంటున్నాం. కొంచెము ఏంటంటే హార్టికల్చర్ వర్కే ఎక్కువ ఉంది. ఒక గేట్ ఒకటి అక్కడ వెనకాల ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. కొంచెం గేట్ వర్క్ ఒకటి ఉంది. సో జూన్ 12 వరకు ఎవ్రీథింగ్ విల్ బి రెడీ ఫర్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. సో ఇది ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు, చిన్న వర్కులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొంత గార్డెనింగ్ సంబంధించి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ పనులు కూడా పూర్తి అయినాయి. కార్పొరేట్ పాఠశాలలు ఏ విధంగా అయితే సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దాటికి తలదన్నే విధంగా కూడా రాష్ట్రంలో ఈ పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వం మొదటి దశలో దాదాపు 9,000 పైగా పాఠశాలను ఎంపిక చేసింది. వాటిలన్నింటిలో కూడా శరవేగంగా వర్క్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ మోడల్లోనే ప్రస్తుతం మనం ఈ స్కూల్ చూసాం కదా, ఈ మోడల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు కూడా ఇదే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సో మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంలో పాఠశాలలకు విద్యార్థులు తిరిగి వేసవి సెలవుల తర్వాత హాజరయ్యే లోపు ఈ పాఠశాలలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పించి ఇంగ్లీష్ మీడియంలోనే వచ్చే అకాడమిక్ నుంచి విద్య బోధించేందుకు శరవేగంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది మన ఊరు మన బడికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ శ్రీధర్తో రాజశేఖర్, టీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం సోలార్ విద్యుత్ కాంతులతో మిలమిలా మెరిసిపోతుంది. సోలార్ విద్యుత్ ఆవశ్యకతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడంతో మన తెలంగాణ సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ నిలిచింది. తెలంగాణ లక్ష్యం కన్నా 249% అధికంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించి ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు వేసవిలో నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేస్తూనే మరోవైపు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలోనూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి రికార్డులు సృష్టిస్తోంది. ఎంత వినియోగించినప్పటికీ తరిగిపోని వనరులైన సౌరశక్తి, గాలిమరల విద్యుత్ను రెన్యూవబుల్ ఎనర్జీగా పరిగణిస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేస్తున్న ఎమ్మెడ్ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2022 డిసెంబర్ నాటికి 175 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అన్ని రాష్ట్రాలు ఆ దిశగా పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా తెలంగాణ ఉత్పత్తి లక్ష్యం 2000 మెగావాట్లు కాగా 9 నెలల ముందుగానే ఆ లక్ష్యాన్ని రాష్ట్రం అధిగమించింది.
2022 మార్చి నాటికి తెలంగాణ 4,959 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. ఇది వార్షిక లక్ష్యం కన్నా 249% అధికం. రెట్టింపు ఫలితాలను సాధించిన తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటికన్నా అగ్రభాగాన నిలిచింది. తరువాతి స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ 129%, రాజస్థాన్ 119%, కర్ణాటక 107%తో ఉన్నాయి. దేశంలోని మిగిలిన 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో 50% లక్ష్యాన్ని కూడా చేరుకోకపోవటం గమనార్హం. దేశంలో విద్యుత్ డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2030 నాటికి ఏటేటా 4 నుంచి 5% సగటున వార్షిక విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా. దీని ప్రకారం నానాటికి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను అందుకోవాలంటే దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి దేశంలో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన బొగ్గు ఉత్పత్తి నిల్వలు ప్రస్తుతం సరిపడా లేవు. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తెలంగాణ రాష్ట్రం లక్ష్యం కన్నా 249% అధికంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించి ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. గడువు కన్నా 9 నెలల ముందే మార్చి నెలాఖరుకి తెలంగాణ ఈ ఘనతను సాధించింది అని ఎంబడ్ తన నివేదికలో వెల్లడించింది. దీంతో భవిష్యత్ డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం తెలంగాణకు ఉందని స్పష్టమవుతోంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాలను అధిగమించడంతో పాటు అదనపు విద్యుత్ ఉత్పత్తిపైన తెలంగాణ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం 4.5 గిగావాట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 గిగావాట్లకు పెంచుకునేందుకు విద్యుత్ సంస్థలు చర్యలు చేపట్టాయి. మొత్తం ఉత్పత్తిలో 33% పునరుత్పాదక విద్యుత్ ఉండేలా చూడాలన్న నిబంధనలకు అనుగుణంగా టీఎస్ రెడ్కో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా శ్రేణిధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఇళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటం మంచి ఫలితాలు ఇస్తోందని టీఎస్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరుకున్న కులవృత్తులు స్వరాష్ట్రంలో మళ్లీ జీవం పోసుకున్నాయి. కుంటుపడ్డ గ్రామీణ వ్యవస్థ గాడిన పడిందే. బతికే భారమనుకున్న దుస్థితి నుంచి హుందాగా జీవించే స్థితికి చేరుకున్నారు వృత్తి కళాకారులు. నాయి బ్రాహ్మణులు, రజకులు, కుమ్మరులు, విశ్వబ్రాహ్మణులు ఇలా ప్రతి ఒక్క కులవృత్తిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ కొండంత భరోసానిస్తుంది. స్వరాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కులవృత్తుల వికాసమే కీలకమని భావించిన కేసీఆర్ ప్రభుత్వం వాటి ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. నాయి బ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులకు వృత్తిలో ఆధునిక నైపుణ్యాలు నేర్పించడంతో ఏడాదంతా పని దొరుకుతుందని ఆయా కులవృత్తిదారుల సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులు అనుసరిస్తూ పాత్రలు చేసే కుమ్మరి వృత్తిదారులకు ప్రభుత్వం నవీన నైపుణ్యాలు నేర్పిస్తోంది. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ 2018లో కుమ్మరి కుల సంఘాల నాయకులను 4 రోజుల పాటు గుజరాత్ పర్యటనకు పంపి అక్కడి పద్ధతులపై అధ్యయనం చేయించింది. భూదాన్ పోజంపల్లిలోని రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో 350 మంది కుమ్మరి వృత్తిదారులకు వివిధ రకాల మట్టి పాత్రల తయారీలో శిక్షణ ఇప్పించారు. వీరు మరో 4,000 మందికి శిక్షణ ఇచ్చారు. వీరంతా మట్టి గణపతులు, దీపాంతలు, మట్టి గ్లాసులు, జగ్గులు, వాటర్ బాటిల్స్ వంటి మట్టి పాత్రల తయారీలో నిష్ణాతులయ్యారు. ఇక రజక వృత్తిదారులకు శారీరక కష్టాన్ని తగ్గించి సాంత్వన కలిగించాలని సర్కారు సంకల్పించింది. మొదట్లో ఒక్కొక్క దోబీఘాట్ను 37.04 లక్షల రూపాయలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం తర్వాత ఆ మొత్తాన్ని 52.04 లక్షలకు, హైదరాబాద్లో అయితే 65 లక్షలకు పెంచింది. ఇందులో 17 లక్షల మిషనరీకి కేటాయించగా మిగిలిన మొత్తాన్ని సివిల్ వర్క్స్ కు కేటాయిస్తున్నారు. అటు రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తోంది. దీంతో 2 లక్షల రజక కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అటు ఆభరణాల తయారీలో తెలంగాణ విశ్వబ్రాహ్మణులది అందెవేసిన చెయ్యి. బంగారం, వెండితో ఎన్నో రకాల నగలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర వీరికుంది. వృత్తికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బీసీ ఫెడరేషన్ 2 ఏళ్లుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆభరణాల తయారీలో డై మేకింగ్, వ్యాక్సింగ్ మోల్ట్ తయారీ, స్టోనింగ్ వంటి అంశాల్లో ఆధునిక యంత్రాలతో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో 100 మందికి పైగా శిక్షణ పొందారు. తాజాగా నిజామాబాద్లో 30 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.
జిల్లాలో ఆర్డర్లు తీసుకుని హైదరాబాద్లో ఆభరణాలు తయారు చేయించడం వల్ల రవాణా ఖర్చుతో పాటు సమయం వృధా అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాలోనే ఆధునిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసింది. మరోవైపు కుమ్మరి వృత్తి కళాకారుల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు లబ్ధిదారుల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం మోడ్రన్ పాటరీ కిండ్లను సబ్సిడీపై అందిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక పాటరీ యంత్రాలను ఇటీవలే మంజూరు చేసింది. వీటి కొనుగోలుకయ్యే లక్ష ఖర్చులో 80,000ను ప్రభుత్వమే సబ్సిడీగా ఇచ్చింది. ఇక మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కేశవరం గ్రామంలో కుమ్మరి వృత్తిదారుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. కుమ్మరి ఫెడరేషన్ పరిధిలో ఉన్న 2,076 కుమ్మరి సహకార సంఘాల్లోని దాదాపు 31,000 మంది సభ్యులకు నిరంతరం వృత్తిలో ఆధునిక నైపుణ్యాలు, యంత్ర పరికరాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు బీసీ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. అటు నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల సెలవులకు నెలకు 250 రూపాయల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తోంది. దీనివల్ల 2.5 లక్షల నాయి బ్రాహ్మణ కుటుంబాలకు మేలు జరుగుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున కుల సంఘాల కోసం ప్రభుత్వం బీసీ ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తోంది. ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. దేశ చరిత్రలో బీసీలు వారి ఆత్మ గౌరవాన్ని చాటుకునే విధంగా భవనాలు నిర్మించాలనే ఆలోచన సీఎం కేసీఆర్ మాత్రమే చేశారని ఆయా కుల సంఘాల ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయా కులాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భవనాల నమూనాను ప్రభుత్వమే రూపొందిస్తోంది. బీసీల్లోని 40 కులాల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి 82.30 ఎకరాల అత్యంత ఖరీదైన స్థలాన్ని సీఎం కేటాయించారు. ఈ భవనాల నిర్మాణం కోసం 95.25 కోట్లను సైతం మంజూరు చేశారు. హెచ్ఎండిఏ 10 కోట్లు ఖర్చు చేసి కుల సంఘాల వారీగా ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణానికి అనుగుణంగా స్థలాలను గుర్తించింది. ఆయా కుల సంఘాల ప్రతినిధులతో ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. మొత్తానికి సీఎం కేసీఆర్ పాలనలో అన్ని కులాల వారు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు. అందుకే కుల వృత్తుల వారంతా సీఎం కేసీఆర్ గారిని మనసున్న మారాజు అని కీర్తిస్తున్నారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కేంద్రం గతంలో ఒక ఎత్తు, మోదీ ప్రధాని అయిన తర్వాత మరో ఎత్తు. అంతా కలిసి 55 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక మోదీ సర్కార్ చేసిన అప్పే 30 లక్షల కోట్లకు పైబడి. ఇవన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే చాలు వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేయడం. మరి పేదల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులతో కేంద్రం ఏం చేస్తుంది? ఈ అప్పులతో ఏం సాధించింది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. స్వాతంత్రం వచ్చిన తరువాత 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 55,87,149 కోట్లు. ఘనత వహించిన మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 8 సంవత్సరాల్లో చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 80,744 కోట్లు. దేశంలో మోదీ సర్కార్ అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెలకు 1000 కోట్ల అప్పులు. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటిపై పన్నులు, సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపాయల వసూళ్లు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మోదీ సర్కార్ చెప్పే ఆన్సర్ ఒకటే: గత ప్రభుత్వాలు అప్పులు చేశాయి, వాటిని కట్టడం కోసం ఇన్ని అప్పులు వసూళ్లు చేస్తున్నాం, అంతేకాని సరదా కోసం కాదంటూ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ తెగ అల్లాడిపోతోంది. ఇంకోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ హేతుబద్ధత లేకుండా అప్పులు చేస్తోందంటూ గురువింద నిందలేస్తుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసిందంటే కాళేశ్వరం వంటి అద్భుతమైన క్యాపిటల్ ఇన్పుట్ ను సృష్టించింది. మోదీ సర్కార్ ఏం చేసిందంటే 5 లక్షల కోట్లతో 18 మెగా ప్రాజెక్టులను ప్రతిపాదించి తట్టడు పని కూడా చేయకుండా చేతులెత్తేసింది. మరి చేసిన అప్పులు, వసూలు చేసిన పన్నులు ఏవైనట్లు? ఎవరు తిన్నట్లు? దీనికి మాత్రం సమాధానం ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. గడిచిన 8 ఏళ్లలో ఏటా సగటున 10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 67 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకున్న అప్పుల కన్నా 8 ఏళ్ల మోదీ పాలనలో తీసుకున్న అప్పులే ఎక్కువయ్యాయి. గతంలో పనిచేసిన 13 మంది ప్రధానమంత్రులకు సాధ్యం కాని స్థాయిలో ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కడుతున్నామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది కదా అని లాజిక్ లాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేసిన అప్పులతో అద్భుతమైన స్థిరాస్తులను సమకూర్చుకుంది, సంపద సృష్టించి ప్రజలకు పంచుతోంది. అపూర్వ నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల వంటివి పూర్తి చేసింది. అప్పులు ఎలా సద్వినియోగమయ్యాయో, అనేక తరాలకు ఉపయోగపడే ఆస్తిని ఎలా ఏర్పాటు చేశాయో చెప్పేందుకు ఈ ప్రాజెక్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సృష్టించిన సంపద దేశ ఆర్థిక వ్యవస్థకే దన్నుగా మారింది. మరి మోదీ ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యాలేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి 5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాది రాళ్లు తమ పేర్లతో వేసుకున్నారు. వాటికి పెట్టుకున్న గడువు కూడా తీరిపోయింది. అయినా ఒక్క తట్టెడు పని కూడా జరగలేదు. 80 లక్షల కోట్ల అప్పు సంగతి తరువాత. ఏటా 3 లక్షల కోట్లు కేవలం పెట్రోబాదుడుతోనే వసూలు చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అప్పు 55.87 లక్షల కోట్లు. అంటే స్వాతంత్ర్యం అనంతరం 67 ఏళ్లలో ప్రభుత్వాలు ఏటా సగటున 83,388 కోట్లు అప్పు చేశాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు 135.87 లక్షల కోట్లు. అంటే మోదీ తన 8 ఏళ్ల పాలనలో 80 లక్షల కోట్లు అదనంగా అప్పులు చేశారు. అంటే సగటున ఏటా 10 లక్షల కోట్లు. ఈ లెక్కన ప్రతి నెల మోదీ ప్రభుత్వం తీసుకున్న సగటు రుణం 83,341 కోట్లు. గతంలో పనిచేసిన 13 మంది ప్రధానమంత్రులు సగటున ఏటా 83,000 కోట్లు అప్పులు చేస్తే మోదీ ఏకంగా నెలకి 83,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవటానికి మోదీ సర్కార్ ప్లాన్ చేసింది. దీంతో 1.5 లక్షల కోట్లకు మన అప్పు చేరనుంది. ఈ దెబ్బకు భారత్ అప్పుల్లో కనీవిని ఎరుగని భారీ రికార్డ్ సృష్టించబోతోందన్నమాట. మరోవైపు పెట్రో బాదుడుతో సహా 4 రెట్లు దారుణంగా అప్పులు చేస్తోంది కదా. కనీసం ప్రజలకు పన్నుల్లో ఉపశమనం కలిగిస్తోందా అంటే అది లేదు. దేనికదే లెక్క అన్నట్లు మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రజలపై పన్నుల భారం మోపటంలోనూ బీజేపీ ప్రభుత్వానిదే రికార్డ్. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ₹1 ధర పెరిగినా సామాన్యుడిపై కనీసం ₹2 భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారం మోపింది. మోదీ అధికారంలోకొచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు 74,158 కోట్లు చేరాయి. 2020-21కి వచ్చేనాటికి ఈ మొత్తం ఏటా 3 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా ఈ 7 ఏళ్లలో 16.7 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే ఏటా సగటున 2.38 లక్షల కోట్లను ప్రజల జేబుల నుంచి గుంజుకుంది. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్, డీజిల్ పై వచ్చిన పన్నుల వాటా 5.4% ఉండగా 2020-21 నాటికి అది 12.2% పెరిగింది. ఒక్క వంట గ్యాస్ సిలిండర్ కు పెడుతున్న ఖర్చుతో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు 2 సిలిండర్లు వచ్చేవంటే రేట్లు ఏ స్థాయిలో పెంచారో అర్థం చేసుకో. అటు చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా 3 లక్షల కోట్లను తమ జేబుల నుంచి గుంజుకుంటున్న విషయం అర్థం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో వాట్సాప్ యూనివర్సిటీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అప్పులు తీర్చేందుకు వాడుతున్నామంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఈ నకిలీ వార్తను దేశవ్యాప్తంగా గ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి వరకు పేదలపై చమురు ధరల భారం పడకుండా నియంత్రణ ఉండేది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ధర కన్నా తక్కువగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ అమ్మేవి. ఆ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాష్ సబ్సిడీ కింద పెట్రోలియం బాండ్స్ ను విడుదల చేసేది. వీటిని వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు, లేదా నిర్ణీత కాలం వరకు వేచి చూస్తే వడ్డీతో సహా చెల్లించేలా కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్లలో 1.30 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉండింది. అంటే ఏటా సగటున 22,000 కోట్లు. ఈ చెల్లింపులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. నిరుడు కేంద్రం ఆయిల్ బాండ్స్ కు చెల్లించింది కేవలం 20,000 కోట్లే.
కానీ మోదీ ప్రభుత్వం ఈ అప్పును సాకుగా చూపి ప్రజల నుంచి ఏకంగా 3 లక్షల కోట్లు వసూలు చేస్తోంది. మిగతా 2,80,000 కోట్లు ఏమైపోయినట్లు? కేంద్రం 10 పైసల అప్పును చూపెట్టి 10 రూపాయలను జేబులో నుంచి గుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.